భారత ప్రభుత్వం అండమాన్ నికోబార్ యొక్క రాజధాని పేరుని పోర్ట్ బ్లేయర్ నుంచి శ్రీవిజయపురంగా మార్చింది. 1788 ఆ ప్రాంతంలో భారతదేశానికి వచ్చిన కార్న్వాలిస్ అండమాన్ నికోబార్ ప్రాంతాన్ని కంట్రోల్ చేసి బ్రిటిష్ కాలనీగా మార్చాలనుకున్నారు. ఆ పని చేయడానికి ఆర్కిబాల్డ్ బ్లేయర్ అనే ఒక బ్రిటిష్ ఆఫీసర్ అపాయింట్ అయ్యారు. అతను చేసిన ఎఫర్ట్స్కి బ్రిటిష్ ప్రభుత్వం ఇంప్రెస్ అయ్యి ఈ పోర్టుకి అతని పేరు పెట్టేశారు. ఇప్పుడు శ్రీ విజయపురంగా పేరు మార్చడం అనేది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్గా మనం చూడొచ్చు. ఈ అండమాన్ నికోబార్లో బ్రిటిష్ ప్రభుత్వం ఒక సెల్యులార్ జైలు నిర్మించింది. కాలాపానీగా పేరు తెచ్చుకున్న ఈ జైల్లో ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ టార్చర్ను అనుభవించారు. ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించిన సుభాష్ చంద్రబోస్ ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ స్వాతంత్రంగా ప్రకటించి అండమాన్ అండ్ నికోబార్ పేరుని షహీద్ మరియు స్వరాజ్గా మార్చారు. అలాగే భారతదేశం యొక్క జెండాని ఇక్కడే ఫస్ట్ టైం ఎగరవేశారు.